వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా వైఎస్ షర్మిల అంటే ఒకరికి చుక్కలు చూపిస్తే మరొక చెమటలు పట్టిస్తుందా అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే జగన్ రెడ్డి హోదాకు సంబంధించి ఏమైపోయింది, అలాగే చంద్రబాబు నాయుడికి ఏదో పాపం ఉందనేసి కూడా ఉంటుంది. అసలు జగన్మోహన్ రెడ్డి హోదా ఏంటి, చంద్రబాబు నాయుడికి సంబంధించిన పాపం ఏంటి అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కావచ్చు, వాళ్ళకి సంబంధించి ఆంధ్ర తెలంగాణ రాజకీయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు చూడాలనుకుంటే మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. అయితే టార్గెట్ మొదలు పెట్టిందా అంటే అవునని అంటూ ఉంటారు చాలామంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి ప్రసంగంలోనే ఆమె తన అన్న అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ రాష్ట్ర విభజన నాటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి పరిస్థితులను ప్రస్తావించింది. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులపైన నిలదీశారు. ప్రత్యేక హోదా ఏమైందని జగన్మోహన్ రెడ్డిని అంటూ కూడా ప్రశ్నించింది. అంటే ఇక్కడ కొంతమంది అన్నా చెల్లెలు కలిపి డ్రామా ఆడుతున్నారు అంటున్నారు. ఏది ఏమైనా మనకి కాలమే దానికి సమాధానం చెప్తూ ఉంటుంది కాబట్టి ఎవరి అభిప్రాయాలు భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. అయితే ఒక మనుషుల మధ్య దూరాన్ని పెంచేది డబ్బే కాదు, రాజకీయాలు కూడా పెంచుతూ ఉంటాయి. అది చాలా మందికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గ్రాఫిక్స్తో మోసం చేశారనేసి కూడా ఆమె చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చెప్పడం జరిగింది. ఇక వైఎస్ ఆశయ సాధన కోసం అంటే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. తనతో చేతులు కలపాలని ఆయన ఆశయం ప్రజలకు అంటే పేద ప్రజలకు అందరికి కూడా ఏదో మంచి చేయాలనే ఒక ఉద్దేశంతోనే ఆయన గతంలో ఆయన ఉన్నప్పుడు కూడా పేద ప్రజలకి ఎక్కువగా మంచి చేసే విధంగా కూడా ముందుకు వెళ్ళారని, కాబట్టి తన ఆశయాలను నేను నెరవేరుస్తాను, మీరు ఎవరైనా సరే నాతో చేతులు కలిపి రండి, నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అటు కాంగ్రెస్ కార్యకర్తలే కాదు, అటు ఎవరైనా సరే అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తానన్నట్టుగానే ఆమె చెప్పుకొచ్చిందనమాట. అయితే దీంతో ఒక్కసారి ఏంటంటే షర్మిల వచ్చితే ఇప్పుడు అధికార పార్టీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన యుద్ధం చేస్తుందనేసి అనుకున్నారు. కానీ ఇద్దరిని టార్గెట్ చేస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు గారి పైన ఇద్దరి మీద కూడా టార్గెట్ చేస్తూ ఉందామే. అయితే ఇవి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పిసిసి చీఫ్ హోదాకు తన అన్న పాలన పైన కూడా ఫైర్ అయ్యారు ఆమె. టీడీపీ అలాగే వైసీపీ 10 ఏళ్ల పాలన అంటే ఈ 10 సంవత్సరాలు రెండు ప్రభుత్వాలు పాలించాయి కాబట్టి వాటిలో తీవ్రమైనటువంటి వాళ్ళ ఇద్దరు 10 సంవత్సరాల పాలన పైన కూడా ఆమె తీవ్రంగా వ్యాఖ్యలు అయితే చేశారు. 10 ఏళ్ల కాలంలో ఇద్దరి హయాంలో కూడా రాష్ట్రానికి అప్పు 10 లక్షల కోట్లకు చేరిందనేసి కూడా చెప్పుకొచ్చింది. అలాగే రాష్ట్రంలో ఒక మెట్రో లేదనేసి చెప్పుకునేటువంటి స్థాయికి కూడా ఏం డెవలప్మెంట్ చేశారు, ఒక మెట్రో కూడా లేదు, కనీసం ప్రధాన నగరాల్లో ఉంది, ఎక్కడ మెట్రోనే లేదు అన్నట్టుగా కూడా ఆమె అసలు మెట్రో లేదు, ఒక ఏ డెవలప్మెంట్ కూడా లేదంటూ కూడా మండిపడింది. అయితే ఇక్కడ ఒకరినే చెప్పుంటే బాగుండేది, ఎందుకంటే ఇద్దరినే అన్నది. కాకపోతే అప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఓకే, అప్పుడు పరిస్థితులు ఏంటంటే లోటు బడ్జెట్ అన్నీ ఉన్నాయి. స్టిల్ ఇప్పుడు లోటు బడ్జెటే కాదనట్లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి తన అన్న మీద కాకుండా నేను ఒకరినే కాదు, నేను అధికారంలో అంటే నాకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత, పిసిసి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత నాకు ఎవరైనా ఒకటే అన్న కోవలో ఆమె ముందుకు వెళ్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో 10 ఏళ్ల కాలంలో అటు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కావచ్చు, లేదా ఇటు తన అన్న అయినటువంటి ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా ఏం పరిశ్రమలు తెచ్చారంటూ కూడా ఆమె నిలదీసింది. అయితే బిడ్డలకు ఉద్యోగాలు దొరకలేకపోతున్నాయి, అసలు దొరకట్లేదు, అసలు దాన్ని ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, వాళ్ళు రోడ్లు ఎక్కి ప్రశ్నిస్తేనా అంటూ కూడా ఆమె ప్రశ్నించింది అనమాట. అయితే రాష్ట్రానికి డబ్బులు లేవని కూడా వ్యాఖ్యానిస్తూ ఉంటారు. ఉద్యోగులకు జీతాలైన సమయానికి ఇస్తున్నారనేసి కూడా నిలదీసింది. ఇదైతే
100% తన పర్టికులర్గా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వాన్ని మాత్రమే నిలదీసింది. దళితుల పైన ఏమాత్రం వాళ్ళపైన ప్రేమ లేదు, దళితుల పైన దాడులు 100% పెరిగిపోయాయంటూ కూడా ఆమె తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేసింది. రాష్ట్రంలో లిక్కర్ అలాగే మైనింగ్, ఇసుక మాఫియా ఉందనేసి కూడా షర్మిల ఆరోపించింది. అయితే ఇప్పటి నుండి కూడా ఇక ఎక్కువగా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక 30-40% ఆయన టార్గెట్ చేస్తే, ఇక 60% పైన తన అన్న ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూనే మాట్లాడుతుంది. ఎందుకంటే ఆ మాట్లాడాల్సింది కూడా అదే అనేది కూడా అధిష్టానం నుండి కూడా వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తూ మాట్లాడాలి అనే విధంగా కూడా ఇది ఫస్ట్ ఇది కాబట్టి ఆ విధంగా నా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు జగన్ చంద్రబాబులు వాళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేస్తూ ఏపీకి ప్రత్యేక హోదా ఏమైందంటూ కూడా ఆమె ప్రశ్నించారు. అలాగే బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు 15 ఏళ్ళు స్టేటస్ కావాలని కోరిన అంశాన్ని కూడా గుర్తు చేశారు. అయితే ఆనాడు పరిస్థితి అంటే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి హోదా కోసం దీక్షలు చేస్తా అన్నారు. స్వలాభం కోసం కూడా వైసీపీ రాష్ట్ర ప్రయోజనాలు కూడా అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలు కూడా తాకట్టు పెట్టాయనేసి కూడా విమర్శించారు. అయితే హోదా లేకుంటే ఆ హోదా లేదంటే అది ఆ పాపం ఎవరిది, అంటే చంద్రబాబు నాయుడు గారిదా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా అనేది కూడా ఆమె ఒక ప్రశ్న అనమాట. అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయనే మొదటి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఆయన, ఆ తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారనమాట. అయితే స్వలాభం కోసం ఇద్దరు అంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా స్వలాభం కోసం ప్రజలను కూడా తాకట్టు పెట్టేస్తూ ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే వాళ్ళ ప్రయోజనం అంటే వాళ్ళకి అధికారం కావాలనే అధికార దాహంతోనే వాళ్ళు ఉంటారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే చంద్రబాబు అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించారనేసి కూడా అది దానికి సంబంధించి కూడా ఏంటంటే ఆయన గ్రాఫిక్స్లో అమరావతి రాజధాని ఇలా ఉంటుందని చెప్పారు కానీ అసలు ఏమీ చేయలేదంటూ కూడా మళ్ళీ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేసి అంటూనే ఉన్నారు. సరే 3 రాజధానులు అయినప్పటికీ ఆయన ఉద్దేశంలో అట్లా అనుకున్నప్పుడు కూడా ఒక్కటి కూడా కట్టలేదు కదా, ఎక్కడ ఒక్కటి కూడా లేకుండా చేశారు. 3 రాజధానులు దేవుడితో ఒక్క రాజధాని అయినా కడితే బాగుండేది. ఆ తర్వాత ఇంకో 2 రాజధానులు అప్పుడు పరిస్థితులు బట్టి పెడతారా పెట్టరా అనేది కూడా చెప్పుకోవచ్చు. కానీ ఒక్క రాజధాని కూడా కట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా ఎద్దేవి చేశారు. మరి ఏం సాధించారనేసి కూడా వీళ్ళిద్దరు కూడా ఏం సాధించారు అనేది కూడా నిలదీశారు. అలాగే పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరు కూడా ఈ ప్రాజెక్ట్ అంటే పోలవరం ప్రాజెక్ట్ని కూడా బీజేపీకి తాకట్టు పెట్టేశారంటూ కూడా ఆమె ఆరోపించింది. అటు టీడీపీ, వైసీపీ 2 పార్టీలు కూడా బీజేపీతో బీజేపీకి ఎందుకు తొత్తులుగా 2 పార్టీలు ముందు తొత్తులుగా మారిపోయాయంటూ కూడా ప్రశ్నించారు. కలిసి రావాలని కూడా పిలిపించారు 2 పార్టీలు. అలాగే బీజేపీ పార్టీ పైన కూడా వాళ్ళు ఏం చెప్తే అది గంగిరెద్దులాగా ఊపకుండా వాళ్ళని నిలదీసి మనకు రావాల్సినటువంటివి తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇక ఒక్క అంశం పైన అయినా సరే టీడీపీ కావచ్చు, లేదా వైసీపీ కావచ్చు, లేదా బీజేపీని వ్యతిరేకించిందా? ఏ ఒక్క విషయంలోనైనా సరే టీడీపీ, వైసీపీ ఏ రోజైనా సరే బీజేపీ చేసినటువంటి పనులు ఏమైనా కూడా వ్యతిరేకించిందా లేదా అంటూ కూడా అది కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అంటే నేతలు, కార్యకర్తలు వీళ్ళందరినీ కూడా ఉద్దేశించి ఆమె ఆ మాటలు చెప్పుకొచ్చారు. ఇక మణిపూర్లో క్రైస్తవులు వాళ్ళపైన జరిగినటువంటి వివక్ష ఇవి ఏవైనా సరే చర్చలు కూల్చేశారనేసి కూడా మండిపడ్డారు. అలాగే బీజేపీతో వైసీపీ, టీడీపీకి పొత్తులు ఉన్నాయనేసి కూడా ఆరోపించారు. నిజంగా ఆరోపించడం వేరు, దాని కొంత ప్రాక్టికల్గా కొన్ని లాజికల్ పాయింట్స్ నెక్స్ట్ మనం ఒక వీడియోలో అయితే చెప్దాము. అయితే వైసీపీ, టీడీపీకి ఓటు వేసినటువంటి వీళ్ళిద్దరు కూడా టీడీపీ ఇద్దరు కూడా ఓటు వేసి బీజేపీకి వేసినట్టే అంటే వీళ్ళిద్దరికి అంటే వైసీపీకి వేసినా, అంటే చంద్రబాబు నాయుడు గారికి వేసినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి వేసినా 100% మీరు బీజేపీకి వేసినట్టుగా కూడా అని చెప్పుకొచ్చారామె. అయితే వైఎస్ఆర్ ఊపిరి అలాగే ఆయన ఆశలు
ఏవైనా ఉన్నాయంటే ఆయన కాంగ్రెస్తోనే ఉంటాననేసి చాలా స్పష్టంగా కూడా ఆయన చెప్పేవారు చాలా సందర్భాల్లో. అలాగే వైఎస్ఆర్ అభిమానులు కూడా చేతులు కలపాలనేసి కూడా ఆమె పిలుపునిచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా అందరిని కూడా ఆహ్వానిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వైఎస్ఆర్ ఆశయాలను కూడా సాధించేందుకు తాను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాను. మీరు కూడా నాతో కలిసి రండి. ఒక కార్యకర్తలాగా మనం అందరం కలిసి ఒక మనం ముందుకు సాగుదాం అనే ఒక దీంతో కూడా ఆమె చెప్పుకొచ్చిందనమాట. ఏది ఏమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 100% ఎలా ఉందంటే ఇది అటు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి వీరిద్దరి పైన కూడా ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని అయితే లేపాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె తన అన్నని ఏ విధంగా ప్రశ్నిస్తుందా లేదా అనేది కూడా చాలా మంది లేదు వీళ్ళిద్దరూ కలిసి కావాలనే డ్రామాలాడి ప్రజలను కూడా కొంత ఏదో ప్రజల ముందు నాటకాలాడి ఎలాగైనా మళ్ళీ తన అన్నని అధికారంలో కూర్చోబెట్టాలనేసి ట్రై చేస్తుంది. అందుకే ఆ విధంగానే ముందుకు వెళ్తుంది అనే ఒక ఉద్దేశం అయితే చాలా మంది ప్రజల్లో కూడా ఉన్నప్పటికి కూడా దాన్ని కూడా ఆమె ఇప్పుడు ఈ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో నిలదీసినంత మాత్రాన్ని కాదు, ఎప్పటికప్పుడు మరిన్ని ఆధారాలతో మరిన్ని కొత్త కొత్త పాయింట్స్ అవన్నీ కూడా జనాలు అంటే వాస్తవాన్ని కొత్తగా అందరికి అర్థమయ్యే విధంగా కూడా ప్రజలకు చెప్పే విధంగా కూడా షర్మిల ఉండాలని కూడా మనం ఆశిద్దాం. అలాగే ఇక్కడ మనకు ఏంటంటే అమరావతికి సంబంధించి కావచ్చు, అయితే ఏవైనా పారిశ్రమలు కావచ్చు, అవి ఏవి కూడా రాలేదు. అటువంటి ఉన్నవి కూడా ఒకటి 2, 3 ఉంటే అవి కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఇటువంటివన్నీ కూడా ఎందుకంటే 100% ఇవి అన్నది మనకు ఇప్పుడు ఒకసారి టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఈ 2 పార్టీలు ప్రధానంగా ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఏ రోజు కూడా ఏదో నామకే వాస్తవ ఒక మాట అంటాయే కానీ అది 100% దానిపైన ఎక్కువగా పోరాటం చేయలేదు. ఎందుకంటే ఒక కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పైన ఎందుకు మనం పోరాటం చేయాలి, మనకు కావాల్సినటువంటి నిధులు మనం రాబట్టుకుంటే సరిపోతుంది కదా అనే ఒక ఉద్దేశంతో ఏమైనా ఉన్నారా లేదా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో ఎవరితో ఒకరితో కూడా ముందుకి వెళ్ళాలి, పొత్తులతో వెళ్ళాలి. కాబట్టి అయితే అంటే జగన్మోహన్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా చెప్పారు, 175 నియోజకవర్గాల్లో మేము ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎవరితో మేము పొత్తులు పెట్టుకోమంటూ కూడా ఆయన చెప్పారు. అయితే టీడీపీ అయితే జనసేనతో ఈ 2 కూడా పొత్తులో ఉన్నాయి. కాబట్టి ఇక పవన్ కళ్యాణ్ అంటే జనసేన అటు బీజేపీతో పొత్తులో ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా కొన్ని ఏం జరుగుతాయనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే పొత్తు విడిపోతుందా లేదా పొత్తు కంటిన్యూ అవుతుందా? ఒక పక్క ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాలనేసి ఆలోచన చేస్తున్నట్టుగా కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అందులో ఎంత వాస్తవం ఉందనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. అసలు ఇక నుండి షర్మిల ఇద్దరి పైన ఏమన్నా టార్గెటెడ్గా వెళ్తుందా లేదా అనేది కూడా చూడాలి. ఇక వైసీపీలో ఇప్పటికే మనకు చెప్పుకున్నట్లయితే వైసీపీ నుండి కూడా మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఆర్కే కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిపోయారు. అయితే ఇక నుండి కూడా ఇక షర్మిలను బ్యాక్ బోన్గా ఒక్కొక్కరు కూడా ఈ గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి నేతలందరూ కూడా తిరిగి సొంత గూటుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. అలాగే మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తే మా తెలుగు ఫోకస్ టీవీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.